హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెడ్మీ A4 ఈ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉంది అనే విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాము. సో రెడ్మీ అండర్ బడ్జెట్లో, అంటే అండర్ 10,000లో 5G మొబైల్ మనకి 8,500 రూపాయలకి అయితే తీసుకొచ్చింది. ఆ 4GB 64GB వేరియంట్. ఈ మొబైల్ ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసి యూజ్ చేశాను. సో ఎలా ఉందనే విషయాన్ని అయితే ఈ వీడియో ద్వారా మీకు అయితే చెప్పబోతున్నాను. ముందుగా అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి. మొబైల్ ఫోన్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి రాసి ఉంటుందన్నమాట. MI A4 5G అని చెప్పి ఉంటుంది. ఇక ఇండియన్ మోస్ట్ లవ్ ట్రస్టెడ్ అండ్ ISO సర్టిఫైడ్ అని చెప్పేసి ఒక పక్కన ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం వీడియోలో ముందు వెళ్ళేటప్పుడు ఎలాగో మాట్లాడుకుంటాము. సో నా దగ్గర ఉన్నది 4GB 128GB వేరియంట్. దీని మీద MRP ప్రైస్ అయితే 11,999 రూపాయలు అని చెప్పి MRP ప్రైస్ ఉంది. కాకపోతే మీకు చెప్పాను కదా, మీకు 8,499 రూపాయలకి మీకు బేస్ వేరియంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టార్టింగ్లోనే మీకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే పేపర్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఇక సిమ్ టూల్ ఉంటుంది. ఒక 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్గా మొబైల్ ఫోన్ మీకు 18 వాట్కే సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మాత్రం వీళ్ళు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ఇస్తున్నారు. ఇక టైప్ సి కేబుల్ అయితే ఇస్తారు. ఇవి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేది. ఈసారి వీళ్ళు బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా ఇవ్వట్లేదు, స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వట్లేదు. సో మొబైల్ కొనగానే మీరు ముందు చేయాల్సిన పని ఏంటంటే ఒక స్క్రీన్ ప్రొటెక్షన్ వేసుకోవాలి, అలాగే బ్యాక్ కేస్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంకా మొబైల్ డిజైన్ విషయానికి వస్తే, సో ఈ మొబైల్ మీకు వెయిట్ వచ్చేసరికి ఎక్కువగానే ఉంటుంది. దాదాపుగా 212 గ్రామ్స్ మీకు వెయిట్ అయితే ఉంటుంది. థిక్నెస్ 8.2 mm మీకు థిక్నెస్తో అయితే వస్తుందన్నమాట. మనకి వెయిట్ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు గ్లాస్ బ్యాగ్తో అయితే తీసుకొచ్చారు. దీనివల్ల కొంచెం వెయిట్ ఎక్కువైంది అనిపించింది. అలాగే కెమెరా సెటప్ కూడా మీరు గమనించారంటే గ్లాస్తోనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ హేలో డిజైన్ అని చెప్పి తీసుకొస్తున్నారు కదా, ట్రెండీ డిజైన్ లాగా. ఆ టైప్లో మనకి రౌండ్ సర్క్యులర్ షేప్లో మనకి కెమెరా డిజైన్ అయితే ఉంటుంది. సో అక్కడ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. మెయిన్ కెమెరా ఒకటే మీరు ప్రయారిటీ, సెకండరీ కెమెరా డమ్మీ అనుకోవచ్చు. ఇంకా ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది. ఇక చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే మీకు ప్లాస్టిక్ ఫ్రేమే. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. ఇదే పవర్ బటన్ మీకు ఫింగర్ ప్రింట్కి అయితే యూజ్ అవుతుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇవ్వలేదు. 3.5 ఆడియో పోర్ట్ని అయితే ఇస్తున్నారు. ఇక లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. ఇది డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డుని అలాగే ఒక మెమరీ కార్డ్ని మీరు యూజ్ చేయొచ్చు. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్ అయితే ఉంటాయి. ఈ డిస్ప్లే మీకు వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. యాక్చువల్గా మనకి ఈ ప్రైస్లో పంచ్-హోల్ డిస్ప్లేస్తో కూడా మొబైల్స్ వస్తున్నాయి. బట్ ఒకసారి వీళ్ళు వాటర్ డ్రాప్ నాచ్తో తెచ్చారు. బెజల్స్ కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంటాయి. బెజల్స్ కన్నా మనకి చిన్న అనేది ఇంకొంచెం ఎక్కువగా అయితే కనిపిస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో ఇది మీకు 84% అయితే స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ మొబైల్ మీకు IP52 స్లాష్ ప్రూఫ్తో వస్తుంది. వర్షం చినుకులు, చెమట చినుకులకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. చెమట చుక్కలకి అంటే IP52 అంటే పెద్ద రేటింగ్ కూడా కాదు. ఇక ఈ మొబైల్ డిస్ప్లే చూస్తే మీకు 6.88 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి HD+లో వీళ్ళు 120 Hz ఇస్తున్నారు. అక్కడ ఫుల్ HD ఇచ్చుంటే బాగుండేది. ఇక పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 600 నిట్స్ అయితే ఉంటాయి. వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంటుంది. HDR సపోర్ట్ అయితే ఇవ్వలేదు. మీరు యూట్యూబ్లోని వీడియోస్ని ఫుల్ HDలో అయితే వాచ్ చేయొచ్చు అనమాట. అలాగే నెట్ఫ్లిక్స్, అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని HDలో అయితే వాచ్ చేయొచ్చు. మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉందంటే LCD డిస్ప్లే, దాని తగ్గట్టుగానే మీకు వీడియో క్వాలిటీ అయితే ఉంటుంది. ఓకే, మీరు అంటే బడ్జెట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఓకేగా మీకు వీడియో క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇక ఆడియో విషయానికి వస్తే మీకు సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. మోనో స్పీకర్ బాటమ్ సైడ్ ఉంటుంది. లౌడ్నెస్ అయితే ఓకే, మీకు బాగానే ఉంది. డాల్బీ అట్మాస్, హైరీస్ లాంటివి అయితే ఏమీ ఉండవు. 3.5 ఆడియో పోర్ట్ ఇచ్చారు కాబట్టి మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడుకోవచ్చు. అక్కడ మీకు FM కూడా యాక్టివేట్ అవుతుంది. అంటే FM కూడా ఇచ్చారు. FMలో అయితే వినొచ్చు మీరు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు Android 14 HyperOS UIతో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. 2 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్ని అయితే ప్రొవైడ్ చేస్తామంటున్నారు. అంటే 15 and 16 మీకు ఆండ్రాయిడ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఇచ్చారు. సో మీరు కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అవతల వాళ్ళకి అయితే తెలియట్లేదు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. యాప్ లాక్, అలాగే డ్యూయల్ యాప్ సపోర్ట్ అయితే ఉంది. ఇక బ్లోట్వేర్ అంటారా, సో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. ఈ బ్లోట్వేర్ వల్ల లేకపోతే UI హెవీ వల్ల కొంచెం ల్యాగ్ అయితే ఉందన్నమాట UIలో. ఇలాంటి మొబైల్స్కైనా వీళ్ళు బ్లోట్వేర్ని తగ్గించాలి, లేదంటే లైట్ UIని తీసుకురావాలి, లేదా ఆ ఆండ్రాయిడ్ గో ఉందిగా దాన్ని కొట్టేయాల్సింది. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది స్నాప్డ్రాగన్ 4S జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 4 nm బిల్డ్ అయిన ప్రాసెసరే. అండర్ 10,000లో వచ్చే మొబైల్ ఫోన్స్లో తీసుకొచ్చే ప్రాసెసర్ అనమాట ఇది. ఇక మనం ర్యామ్ టైప్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ టైప్ ఉంటే, స్టోరేజ్ టైప్ UFS 2.2తో వస్తుంది. ఓకే, ఇది మంచి విషయం చెప్పొచ్చు. eMMC లాంటి స్టోరేజ్ ఇవ్వకుండా కనీసం UFS ఇస్తున్నారు. Antutu స్కోర్ తీశారనమాట. 3 lakhs
86,000 స్కోర్ అయితే చేసింది ఇక్కడ. ఇక ఈ CPU థ్రాట్లింగ్‌లో ఓకే. నిలబడిందని చెప్పొచ్చు. 82% మీకు మాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే తీసుకుంది. ఇక 3D మార్క్ అంటారా ఓపెనే కాలేదు. యాక్చువల్‌గా ఈ మొబైల్ మీకు గేమ్‌కి అయితే పనికిరాదు. గేమింగ్‌కి అస్సలు పనికిరాదు. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఏమైనా ఆడాలనుకుంటే అడపడితే ఆడుకోవచ్చు. అసలు మెయిన్‌లీ చూసుకుంటే హెవీ గేమ్స్ కోసం వీళ్ళు 0 అయితే ఇవ్వట్లేదు. ఎవరైతే 0ని బేస్ చేసుకొని గేమ్స్ ఆడుతుంటారో వాళ్ళకి అసలు సూటబుల్లే కాదనమాట. నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను. ల్యాగ్స్ అయితే మాత్రం చాలా చక్కగా నీట్‌గా కనబడుతున్నాయి. సో అందుకే అనేది గేమ్స్‌కి అయితే అంత సూటబుల్ కాదు ఈ మొబైల్. ఇక కెమెరాస్ విషయానికి వస్తే రేర్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఇస్తున్నారు. సెకండరీ కెమెరా AI కెమెరా అంటున్నారు. బట్ వచ్చేసరికి అది పెద్ద కన్సిడర్ చేసే కెమెరా అయితే కాదు. ఇక ఫ్రంట్ కెమెరా మనకి 5 మెగాపిక్సెల్ అపాచర్ 2.2తో అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో వీడియోస్ని అయితే అంటే ఫుల్ హెచ్డీ 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. స్టెబిలైజేషన్ లాంటివి అయితే ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవేం లేవు. అలాగే బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ వీడియో రికార్డింగ్ చేయడానికి లేదు. డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ కూడా ఇవ్వట్లేదు అనమాట. నైట్ మోడ్ ఇలాంటివి అయితే ఇస్తున్నారు. పనోరమా, నైట్ మోడ్, అలాగే పోర్ట్రైట్ ఇవైతే ఉంటాయి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీరైతే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోలో మీరు 6x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇంకా ఫొటోస్ విషయానికి వస్తే ఫొటోస్లో మీరు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలరు అనమాట. సో ఫోటో క్వాలిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. పోర్ట్రైట్లో అట్లా తీసాను. అలాగే ఫ్రంట్ కెమెరా క్వాలిటీ కూడా ఎలా ఉందనేది ఇక్కడైతే గమనించవచ్చు. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా మీకు పోర్ట్రైట్ పంతరం ఓకే ఉంది. ఓవరాల్గా అయితే మనకు ఇక్కడ మనం ప్రైస్ కూడా దృష్టిలో పెట్టుకుంటే సో ఇవేం కెమెరా సెంట్రిక్ మొబైల్స్ ఎలాగో రావు. సో దాని తగ్గట్టుగానే మీకు కెమెరా పనితనం అయితే ఉంది. ఇక బ్యాటరీ చూస్తే మీకు 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో 18 వాట్ అనేది ఫాస్ట్ ఛార్జింగ్ కింద కన్సిడర్ చేయడానికి లేదు. ఆ ఛార్జర్ యూజ్ చేసి మొబైల్ ఛార్జ్ చేసామంటే ఈజీగా ఎంత లేదన్నా 2.5 hours మీకు ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. ఫుల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుందన్నమాట. ఎందుకంటే 5160 mAh బ్యాటరీ కాబట్టి. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5G అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. వైఫై కాలింగ్ ఉంటుంది. బ్లూటూత్ 5.3తో వస్తుంది. GPS సపోర్ట్ ఉంటుంది. OTG సపోర్ట్ కూడా చేస్తుంది. FM రేడియో కూడా ఉందన్నమాట. NFC ఉండదు. IR బ్లాస్టర్ కూడా ఈ మొబైల్కి అయితే ఉండదు. ఇక సెన్సార్స్ టోటల్ సెన్సార్స్ 16 సెన్సార్స్ ఉన్నాయి. సో మెయిన్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి కానీ జిరోస్కోప్ సెన్సార్ అయితే మిస్ అయిందనమాట. ఇక ఫింగర్ ప్రింట్ మీకు సైడ్ మౌంటెడ్ అయితే ఇస్తున్నారు. సో యాక్యురసీ ఓకే మీకు బాగానే ఉంది. స్పీడ్గా కూడా అన్లాక్ అయితే అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా మీకు మొబైల్ అయితే మాత్రం లుక్ పరంగా బాగానే ఉంటుంది అనమాట. చూడడానికి ఈ మధ్యకాలంలో చాలా పెద్ద మొబైల్స్ కూడా ఒప్పో Find X8 ఇలాంటి మొబైల్స్ కూడా మనకి బ్యాక్ సైడ్ ఇటువంటి కెమెరా మోడ్యూల్తో తీసుకొస్తున్నారు. సో అటువంటి కెమెరా మోడ్యూల్తో మీకు అండర్ 10Kలోనే ఈ మొబైల్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. అందువల్ల మనకు చూడడానికి కొంచెం ప్రీమియంగా ఉంటుంది. అలాగే గ్లాస్ బాడీతో తెచ్చారు కాబట్టి ప్రీమియంగా ఉంటుంది. కాకపోతే మీకు గేమ్స్ ఆడడానికి పనికిరాదు. ఇంకోటి ఏంటంటే UI ల్యాగ్స్ ఉన్నాయి. సో వీళ్ళు UI మీద కొంచెం కాన్సన్ట్రేట్ అయితే చేయాలి. కొన్నిసార్లు యాప్స్ ఓపెన్ చేస్తుంటే కొంచెం లేట్ అవుతుంది. చాలాసార్లు లేట్ అవుతుంది అనమాట. అలాగే మనకి కెమెరా వాడేటప్పుడు షటర్ ల్యాగ్ ఉంది. ఇంకోటి వాటర్ డ్రాప్ నాచ్తో తీసుకొచ్చారు. ఈ ప్రైస్లో మనము పంచ్హోల్ని అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకోటి HD+ డిస్ప్లే. ఓకే మీరు HD+ డిస్ప్లే అంటే ఈ ప్రైస్లో ఫుల్ HD కూడా ఇచ్చే కొన్ని బ్రాండ్లు ఉన్నాయి కానీ ఇక్కడ మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ వాడారు కాబట్టి సో దాన్ని పక్కకు తీసేసిన ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే తీసుకోవాలనుకుంటే మీ బడ్జెట్ 8500 అలా ఉంది. సో అక్కడ మీకు ఈ డిజైన్ నచ్చింది. రెడ్మీ నుంచి మీ మొబైల్ కావాలనుకుంటున్నాం అంటే మొబైల్ తీసుకోవచ్చు. లేదంటే అదే ప్రైస్కి మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లేదనుకుంటే ఇంకో ₹1000 అలాగే వేసుకుంటే మీకు పోకో అంటే రెడ్మీలోనే ఇంకా ఫుల్ HD డిస్ప్లేస్తో మొబైల్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైల్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.